శ్రీ నమ శ్రీకృష్ణాయ నమ శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ శ్రీ పరకాల యతీంద్ర మహాదేశికాయ నమ. యూట్యూబ్ అభిమానులకు ప్రేక్షకులకు శుభోదయం. విద్యార్థులకు, జ్యోతిష్య విద్యార్థులకు, జ్యోతిష అభిమానులకు, జ్యోతిషం మీద అవగాహన కలిగి తెలుసుకోవాలి అనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకు కూడా శుభోదయం. ఈరోజు టాపిక్ ఏమిటి అని అంటే, నా దగ్గర ఇప్పటికీ 25-30 మంది విద్యార్థులు జ్యోతిష్యం బేసిక్స్ నేర్చుకున్నారు. ఫలిత భాగం కావాలి అని నన్ను అడగడం జరిగింది. ఏ గ్రంథాలు చదివితే మనము క్షుణ్ణంగా ఫలిత భాగాన్ని చెప్పొచ్చు అనే విషయాన్ని అడుగుతూ, గ్రంథాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి మాకు చెప్తే బాగుంటుంది అని నన్ను అడగడం జరిగింది. అందుకే ఈ చిన్న వీడియోని నేను పెట్టడం జరుగుతుంది. పుస్తకాల పేర్లు చెప్తాను, పుస్తకం చూపిస్తాను. దీన్ని మీరు మొత్తం పుస్తకాలు తెచ్చుకొని అల్మారిలో పెట్టకుండా దాన్ని పారాయణం చేసినట్టు ఒక 25 సార్లు ఒక్కొక్క పుస్తకాన్ని 25 సార్లు మినిమంగా చదివితే కానీ దాంట్లో ఉన్నటువంటి సారం అనేది మీ మనసుకు రాదు. ఖచ్చితంగా మీరు ఒక అధ్యాయం తీసుకున్నారంటే ఒక 20 సార్లు చదవండి. చదివితేనే భావాల యొక్క ఫలితాలు మీకు బాగా అవగాహనకు వస్తారు. అదేవిధంగా ఇప్పుడు బేసిక్స్ అన్నీ చూచే చోళ అశ్విని ఉచ్చరాసులు, నీచరాసులు, మూల త్రికోణాలు, కేంద్రాలు ఇవన్నీ మనం చెప్పుకున్నాం. జాతక చక్రం ఎలా వేయాలి అనే విషయాన్ని కూడా మీకు అందరికీ నేను ప్రాక్టికల్గా చెప్పాను. పరోక్షంగా కూడా కొంతమందికి చెప్పాను, అంటే ఆన్లైన్లో కూడా చెప్పడం జరిగింది కొంతమందికి. భావ పరిశీలన ఏ విధంగా చేయాలి, జాతక చక్రం వేసిన తర్వాత వాడి ఫలితాంశాన్ని ఏ విధంగా చెప్పాలి అనే విషయాన్ని మీకు చెప్తాను. ఆ గ్రంథాల పేర్లు చెప్తున్నాను, ఆ గ్రంథాలు మీరు తెచ్చుకొని చదవండి. 1 బృహత్పరాశర హోరాశాస్త్రం. దీన్ని ఖచ్చితంగా ఉత్తమమైనటువంటి గ్రంథం ఇది. దీన్ని కనుక మనం ఒక 20 సార్లు చదివిన తర్వాత ఇవాడికి జాతకం చూడంగానే, చక్రం చూడంగానే మనము ఈ ఫలితం ఇది, ఈయనకి ఇది జరుగుతోంది అని చెప్పొచ్చు మనం. అదే ప్రకారంగా గ్రహ సంహిత అనే 2వ గ్రంథం. 3వది వచ్చేసి బృహజ్జాతకం. ఇవన్నీ మనకు పాత గ్రంథాలు. ఇవన్నీ ఇప్పుడు రాస్తున్నటువంటి గ్రంథాలు కాకుండా శ్లోక రూపంలో ఉన్నటువంటి బృహజ్జాతకం అనే గ్రంథం. ఈ విధంగా శ్లోకం కింద అర్థము దానికి చక్కగా మనకు చూపించడం జరుగుతుంది. దాంట్లో ఫలదీపిక మత్తేశ్వర ప్రణీతం వాళ్ళది గ్రహ ఫలదీపిక. తర్వాత 2వ భాగం ఫలదీపిక. ఇది ఇంకొకటి. బృహత్పరాశర హోరాశాస్త్రం 1వ భాగం. ఇది పాత గ్రంథం. ఇది కొత్త గ్రంథం మళ్ళీ ప్రింట్ చేశారు. దీన్ని మీరు ఖచ్చితంగా పారాయణం చేసినట్టే చదవాలి. 2వది మొట్టమొదటి ఫలితాంశానికన్నా మొదలు నక్షత్రాల యొక్క స్వభావం తెలుసుకోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. హిందీ గ్రంథాలు చాలా బాగుంటాయి. మన తెలుగు గ్రంథాల కన్నా హిందీలో మనకు గ్రంథాలు, జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి ఫలిత భాగం సంబంధించినటువంటి గ్రంథాలు చాలా ఉన్నాయి. దాంట్లో సాగర్ పబ్లికేషన్స్ అని ఢిల్లీలో ఉంటుంది. నక్షత్ర రహస్యం, ఒక్కొక్క నక్షత్రం యొక్క రహస్యాన్ని క్షుణ్ణంగా చెప్పడం జరిగింది హిందీలో. తర్వాత నక్షత్ర ఫలాలు, నక్షత్ర ఫల్ అని ఒక పుస్తకం ఉంది. నక్షత్ర విచారము అనే ఒక గ్రంథం కూడా ఉంది. గోచార విచారము అంటే హిందీలో గోచర విచార్ అంటారు దాన్ని, అదొక గ్రంథం ఉంది. గోచర జ్యోతిష్ అనే గ్రంథం. ఇవి కనుక మీరు హిందీ కూడా నేర్చుకొని తెలుసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు మీరు జాతకులకు చెప్పడానికి మంచి ఆస్కారం ఉంటుంది. దీంట్లో వింశోత్తరి దశలు ఏ విధంగా తీయాలనే గ్రంథం కూడా ఒకటి. వింశోత్తరి దశా ఫలిత్ అనే ఒక గ్రంథం కూడా ఉంది. ఈ గ్రంథాలు మీరు తెచ్చుకొని క్షుణ్ణంగా చదివి దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేసి అడగొచ్చు, మీకు చెప్తాను. 2వది ఇది జాతక ఫలం వరకు మాత్రమే చెప్పడం జరిగింది. ముహూర్తానికి కొంతమంది ముహూర్త భాగం కూడా చెప్పుకున్నారు. కాలామృతం, ఉత్తర కాలామృతం అనే 2 గ్రంథాలు కూడా చక్కగా అవగాహన చేసుకొని చదివి దాంట్లో ఉన్నది తెలుసుకున్నట్టయితే ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి ఫలితం కూడా మీకు తెలుస్తుంది. దాంట్లో ముహూర్త భాగం చాలా బాగా ఇచ్చాడు. ఈ గ్రంథాలు మనకు హైదరాబాదులోని కాచిగూడ దగ్గర
తెలుగు బుక్ హౌస్ అని ఉంది. అక్కడ మీరు నా వీడియో చూసి అక్కడికి వాళ్ళకి ఫోన్ చేసి నేను వీడియోలో చూశాను అంటే మీకు డిస్కౌంట్ కూడా ఇస్తాడు. అన్ని గ్రంథాలు ఆయన దగ్గర లభిస్తాయి. ఈ పుస్తకాలను ఈ విజిటింగ్ కార్డులో ఉన్నటువంటి ఫోన్ నంబర్కి మీరు ఫోన్ చేసి మీరు ఆర్డర్ బుక్ చేసుకున్న ఆన్లైన్లో మీకు పంపిస్తాడు. దాన్ని ఏమంటారు, కొరియర్ ద్వారా మీకు అందజేయడం జరుగుతుంది. కనుక ఖచ్చితంగా ఈ బుక్ షాపు ఫోన్ చేసి మీరు సంప్రదించవలసిందిగా మనవి. జై శ్రీకృష్ణ.